అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం, రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రజలు సుఖశాంతులతో జీవించేలా చూడాలని వీరభద్రుని కోరుకోవడం జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సుభిక్ష పాలన కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రాయచోటి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. రాయచోటి ఒకప్పుడు రాచవీడు. ఇక్కడ వెలిసిన వీరభద్రుని దయ వల్ల ఈ పట్టణం అయితేనేమి, చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మొట్టమొదటిగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ లేని విధంగా ఘనంగా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది ప్రభుత్వం, అలాగే దేవస్థానము. ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చే భక్తులకైతేనేం, అలాగే ఇక్కడ చుట్టుపక్కలలో ఉన్న నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వము, దేవస్థానం అన్ని వసతులు కల్పిస్తూ ఉంది. మీరందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకొని ఆ దేవుని దేవత కృపతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఆ భగవంతుని, ఆ తల్లిని ప్రార్థించడం ఒకటే. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం అయితేనే ఈ రాష్ట్రము చల్లగా ఉండాలా. ప్రజలు ఏదైతే మా పైన పెట్టిన బాధ్యతను దిగ్విజయంగా రాబోయే 5 సంవత్సరాలు నిర్వర్తించి రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థి